ఎంత సంపాదించినా నెల చివరి వరకు డబ్బు నిలబడటం లేదా? ఇంటి గోడలకి కూడా అప్పు, టెన్షన్ వాసన అంటుకుపోయిందా? ఉద్యోగం ఉన్నా, బిజినెస్ ఉన్నా కాని మనసులో ఎప్పుడూ ఒక భయం, ఏదో ఒకరోజు అన్ని చేతుల్లోంచి జారిపోతాయేమో అన్న అనుమానముందా? అయితే ఈరోజు నువ్వు వినబోయే స్టోరీ ఇదే సమస్యతో కష్టపడుతున్న ఒక సాధారణ మనిషి కథ. ఆయన ఇంట్లో దరిద్రం పాతాళం వేసుకుని కూర్చున్నట్టుండేది. కాని కేవలం 10 అలవాట్లు మార్చుకోవడంతో అదే ఇల్లు క్రమంగా లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చున్న ఆలయంలా మారిపోయింది. ఈ కథ చివరి వరకు ఓపికగా విన్నావంటే ఈ 10 పనుల్లో కనీసం 3-4 పనులైనా ఈ రోజునుంచే నీ ఇంట్లో మొదలుపెట్టాలనిపిస్తుంది. మరి ఆ మార్పు కథలోకి వెళ్దాం. హైదరాబాద్లోని ఓ చిన్న రెంట్ హౌస్, 2 గదులు, చిన్న కిచెన్, ఒక బాల్కనీ. ఆ ఇంట్లో ఉండేవారు ఆనంద్, అతని భార్య లక్ష్మి, స్కూల్కి వెళ్తున్న చిన్నపాప, అనారోగ్యంతో ఉన్న ఆనంద్ తల్లి. ఆనంద్కి మంచి ఉద్యోగమే, జీతం కూడా సగటు కంటే కొంచెం ఎక్కువే. కాని ఆశ్చర్యం ఏమిటో తెలుసా? జీతం ఖాతాలో పడిన 3వ రోజుకే ఖాళీ అయ్యిపోయేది. క్రెడిట్ కార్డు బిల్లు, పర్సనల్ లోన్ ఈఎంఐ, హోమ్ ఎక్స్పెన్సెస్, మెడిసిన్స్, ఎప్పుడూ ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది. ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందో ఊహించుకో. వద్దన్నా చిన్న చిన్న గొడవలు. ఎందుకిలా ఖర్చు చేశావు అని భర్త అడిగితే, నువ్వే చూసుకో, అంతా నా మెడపైనే కదా అని భార్య ఆవేదన. పిల్లాడు మూలలో కూర్చుని నిశ్శబ్దంగా ఉండడం. తల్లి అమ్మవారిని చూసి ఏదో ఒకటి జరగాలి, ఈ పిల్లల మీద పడిపోయిన దరిద్రం పోవాలి అని బాధపడుతూ ప్రార్థన చేయడం. ఇలా నెలలు గడిచాయి. ఒక రాత్రి భరించలేని టెన్షన్తో ఆనంద్ ఇంటిపైకి వెళ్లి ఆకాశం వైపు చూసి అన్నాడు, అమ్మా లక్ష్మీదేవి, నేను ఏ తప్పు చేశాను? ఎందుకు డబ్బు చేతిలో నిలవడం లేదు? ఎందుకు మనసు ఎప్పుడూ భయంతోనే ఉంది? అని కన్నీళ్లతో కళ్లను మూసుకుని అక్కడే కూర్చునిపోయాడు. ఆ రాత్రే అతనికి ఒక ఆశ్చర్యకరమైన కల వచ్చింది. చీకటి మధ్యలో ఒక్కసారిగా గంటల శబ్దం వినిపిస్తుందని అనిపించింది. అతను ఒక పాత దేవాలయం ముందు నిలబడి ఉన్నాడు. సన్నటి వెలుగులో వేలాది దీపాల మధ్య బంగారు కాంతి వెదజల్లుతున్న ఒక దివ్య రూపం కనిపించింది. తెలుపు, ఎరుపు రంగుల కలయికలో అద్భుతంగా అలంకరించబడిన కమలాసనంపై కూర్చుని ఉన్న ఆ మృదువైన చూపు ఎవరిది అనుకుంటున్నప్పుడే అతనికి అర్థమైంది, ఇది లక్ష్మీదేవి దర్శనం. ఆనంద్ చేతులు జోడించి ఏడుస్తూ అడిగాడు, అమ్మా, నేను నీకు ఎన్నోసార్లు దీపం పెట్టా, పూజ చేశా. కాని ఎందుకని నా ఇంట్లో దరిద్రం ఇలా గూడుకట్టుకొని కూర్చుంది? ఆశీర్వాదం కోసం ఎంతగా అల్లాడినా ఎందుకు నువ్వు మా ఇంట్లో నిలవట్లేదమ్మా? అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వుతో చూస్తూ ఇలా అనిందన్నట్లు అనిపించింది, నన్ను తెలుసుకోవడమే చాలు బిడ్డా. నేను నిలబడే స్థలం నీ ఇంట్లో సృష్టించాలి. నన్ను తిష్టవేసి కూర్చోబెట్టాలంటే నీ ఆలోచనల్లో, నీ ఇంటి అలవాట్లలో, నీ ప్రతిరోజూ చేసే పనుల్లో మార్పు రావాలి. ఆనంద్ ముక్కుసూటిగా అడిగాడు, అది ఎలా అమ్మా? నేను ఏం చెయ్యాలి? అప్పుడా అమ్మ తన చేతిని చరణాల దిశగా చూపిస్తూ, ఈ 10 పనులు నీ ఇంట్లో ప్రారంభమైతే నువ్వు నన్ను వెతకాల్సిన అవసరం లేకుండా నేనే వచ్చి మీ ఇంట్లో తిష్టవేసి కూర్చుంటాను బిడ్డా అని అన్నట్లుగా కనిపించింది. అంతలోనే ఒక్కసారిగా ఘంటానాదం మోగింది. ఆనంద్ ఒక్కసారి లేచి కూర్చున్నాడు. గుండె బలంగా కొట్టుకుంటోంది. కలనా లేక దేవి నిజంగా చెప్పిన సూచన అని అయోమయంగా కిటికీ దగ్గరికి వెళ్లి బయట చూశాడు. ఆ రోజు ఉదయం నుంచే ఆయన జీవితంలో, వారి ఇంట్లో ఆ 10 పనుల ప్రయాణం మొదలైంది. మొదటి పని, ఉదయం కళ్ళు తెరిచిన కరువాత ఇంటిని శుభ్రం చెయ్యడం. ఇప్పటివరకు ఎలా ఉండేదో చూద్దాం. ఇంట్లోకి అడుగుపెడితే నిన్నటి పాత్రలు అలాగే, పిల్లల ఆటబొమ్మలు చల్లాచెదురుగా, దుస్తులు కుర్చీల మీద, మూలల్లో దుమ్ము, పూసిన గంధం కూడా నిలవని వాతావరణం. ఆనంద్కి అమ్మ కలలో చెప్పిన మాట ఒక్కసారిగా గుర్తొచ్చింది, చెత్త, అలచడి, చీకటి ఉన్న చోట శుభశక్తి ఎలా నిలుస్తుంది బిడ్డా? అప్పుడే నిర్ణయించుకున్నాడు, ఏం జరిగినా ప్రతి ఉదయం 20 నిమిషాలు ఇంటి శుభ్రం కోసం కేటాయిస్తానని. ఫిల్మీ సెట్స్లా కాకపోయినా కనీసం మన కళ్లకి, మన మనసుకి శుభ్రంగా కనిపించే స్థాయికి తీసుకెళ్దామనుకున్నాడు. అది చిన్న నిర్ణయమే కాని కొద్ది రోజుల్లోనే ఇంటి అట్మాస్ఫియర్ పూర్తిగా మారిపోయింది. వెంకనే డబ్బు పెరగలేదు, కాని ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడే ఆగిపోయిన ఊపిరిలాంటి టెన్షన్ కాస్త తగ్గి, ఇంటికొచ్చా ఊపిరి పీల్చుకుందాం అన్న ఫీల్ రావడం మొదలైంది. రెండవ పని, ఇంటి గడపను పవిత్రంగా ఉంచడం.
ఇప్పటివరకు వారి తలుపు దగ్గర ఎప్పుడు మంద బలమైన బల్బు కూడా ఉండదు. రాత్రి దారి చూసుకుంటూ లోపలికి రావాలి. అది ఇతరులకు కనిపించకపోయినా ఆ ఇంట్లోకి ప్రవేశించే శక్తిమీద చాలా ప్రభావం చూపుతుంది. కలలో అమ్మ చూపించిన దృశ్యం ఆనందుకు గుర్తొచ్చింది. చీకటి గడప, అతని వెనుకకు తిరగడానికి తొందరపడుతున్న ఒక శుభకాంతి. ఆ రోజునుంచి ప్రతి సాయంకాలం సూర్యాస్తమయం అయ్యే టైంకి తలుపు ముందు చిన్న దీపం వెలిగించడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు మూలలో చిన్న రంగులు, ఒక చిన్న కలసం, తులసి ఆకులు కూడా పెట్టడం మొదలైంది. వాడివేడిగా నవ్వులు రావడం కావచ్చు. కాని ఆ చిన్న దీపం వెలిగినప్పుడు వారి ఇంట్లోకి వస్తున్నవారికే కాదు, అక్కడే నివసిస్తున్నవారికి ఏదో మంచి వెలుగు, మంచి ఆశీర్వాదం లోపలికి వస్తోందన్న భావన కలిగింది. ఈ మార్పు కూడా డబ్బు వెంటనే పెరగడానికి కారణం కాలేదు. కాని మనసులో ఉండే మన ఇల్లు కూడా పవిత్రమైన గడప కలిగిన ఇంటే అన్న గర్వాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది. మూడవ పని, ఇంటికి ప్రాణం పోయడం. ఒకరోజు బాల్కనీకి వెళ్లి చూసినప్పుడు ఎండిపోయిన చిన్న మొక్క కనిపించింది. లక్ష్మి నెమ్మదిగా అంది, మన ఇంట్లో మొక్కలే ఇలా ఉన్నాయంటే మన మనసులో ఏ స్థితిలో ఉన్నాయో అదే కదా. అది విన్న ఆనంద్ తరువాతి ఆదివారం ఒక చిన్న తులసి మొక్క, 2-3 చిన్న ప్లాంట్స్ తెచ్చుకొని బాల్కనీ మూలలో వేశాడు. ప్రతి ఉదయం లక్ష్మి మొదటి పని వాటికి నీళ్లు పోయడం. 1 నిమిషం కళ్ళు చూపి తమ ఇంటి పిల్లల కోసం దైవస్మరణ. పచ్చగా మొలకెత్తిన ఆ కొత్త ఆకులు చూసిన ప్రతిసారి వారికి ఒక కొత్త ఆశ, కొత్త జీవం మొదలైన భావన కలిగింది. మన ఇంటి శ్వాస కూడా మారిపోతోంది. పచ్చదనం ఉన్న ఇంట్లో ఆరోగ్యానికి, ఆనందానికి, సంపదకు ఆహ్వాన ద్వారం తెరుచుకుంటోంది. 4వ పని, డబ్బును పట్టుకోని ఉండే చేతులకు గౌరవం నేర్పడం. ముందు ఆనంద్ అలవాటు ఎలా ఉండేదంటే, ఆఫీస్కి వెళ్లి వచ్చాక పాకెట్లో మిగిలిన చిల్లర ఎక్కడో టేబుల్ మీద, కుర్చీమీద పడేస్తాడు. బిల్లులు ఎక్కడున్నాయో 2 రోజులు తర్వాతే గుర్తొస్తుంది. ఖర్చెంత, ఆదాయం ఎంత అన్న లెక్క ఎప్పుడూ క్లియర్ కాదు. కలలో అమ్మ చెప్పిన మరో మాట, నన్ను గౌరవించని చోట నేను నిలబడి ఉండలేను బిట్టా. ఇది వినగానే అతను లక్ష్మి కలిసి ఒక చిన్న ప్లాన్ వేశారు. ఇంట్లో ఒక మూలలో చిన్న టేబుల్, ఒక కవర్ బాక్స్, ఒక డైరీ. జీతం వచ్చిన రోజు కలిసి కూర్చుని ఈఎంఐ, రెంట్, నీటి బిల్లు, కరెంటు బిల్లు, ఫుడ్, పిల్లాడి చదువు, మెడిసిన్స్ అన్నిటికీ కేటగిరీగా లెక్కపెట్టడం మొదలుపెట్టారు. ఫోన్లో ఉండే చిన్న స్పెండ్ ట్రాకర్ యాప్లో కూడా వారు ఖర్చులు నోట్ చేసుకుంటున్నారు. ఇలా చెయ్యడంతో ఇంతకుముందు లీకైపోతున్న డబ్బు ఎక్కడ పోతోందో స్లోగా వారికి క్లియర్ అయిపోయింది. లక్ష్మి ఒక మాట అంది, ఇప్పుడే డబ్బు పెరగకపోయినా అది చేతిలోనుంచి జారిపోవడం మాత్రం ఆగిపోతోంది. అది కూడా లక్ష్మి ఆశీర్వాదమే కదూ. 5వ పని, లభించినదాన్ని పంచుకోవడం. ఒకసారి కలలో దేవి చూపించిన సీన్, నీటితో నిండిన ఒక పాత్ర, కింద చిన్న రంధ్రముండి నీరు నెమ్మదిగా బయటకు వచ్చేస్తోంది. కాని ఆ నీరు ఎక్కడ పడుతుందో చూస్తే విశాలమైన పొలానికి జీవనదిగా మారుతోంది. అప్పుడతనికి అర్థమైంది, లక్ష్మీ నిలవాలంటే కొంచెమైనా సత్కార్యం కోసం ప్రవహించాలి. ఆనంద్, లక్ష్మీ కలిసి ఫిక్స్ చేసుకున్నారు. నెల జీతంలోని ఒక చిన్న శాతం, ఏదైనా 2%, 5%అయినా ఎప్పటికప్పుడే పక్కన పెట్టేయాలి అని. ఈ డబ్బు గోశాలకు గడ్డికోసం కావచ్చు, దేవాలయం అన్నదానానికి కావచ్చు, లేదా తమ చుట్టుపక్కల నిజంగా అవసరమైన ఒక కుటుంబానికి కావచ్చు. దానమంటే ఎవరికో చూపించడం కాదు, ఇప్పటివరకు నాకిచ్చింది అమ్మే, అందులోంచి కొంచెం తిరిగి లోకానికి పంపిస్తున్నా అన్న భావంతో చేస్తే మనలోనున్న కఠినత్వం కరిగిపోతుంది, మన ఇల్లు కూడా మృదువుగా మారిపోతుంది. 6వ పని, ఇంట్లో వినిపించే గొంతు స్వరాన్ని మార్చడం. ఇదివరకు చిన్న విషయంలోనూ గొడవ, డబ్బు విషయం, పిల్లాడి చదువు, తల్లి మందులు, నువ్వే కదా ఇలా చేశావు, నీవల్లే ఇలా అయ్యింది అని ఒకరినొకరు నొప్పించే మాటలు. ఒకసారి కలలో దేవి ఇలా అన్నట్టుంది, అరిచే స్వరమున్న ఇంట్లో నా పేరు కూడా నిశ్శబ్దంగా మోగదు బిడ్డా. అది వినగానే ఆనంద్, లక్ష్మి ఒక చిన్న నిబంధన పెట్టుకున్నారు. పిల్లాడి ముందు ఎప్పుడూ గొడవ పెట్టుకోకూడదు. ఒకరికి కోపం వస్తే ఇంకొకరు 2 నిమిషాలు సైలెంట్గా ఉండాలి. ఏదైనా పెద్ద మ్యాటరైతే రాత్రి పిల్లలు నిద్రపోయాక టీతో కలిసి కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. మొదట్లో ఇది కష్టంగానే అనిపించింది. కాని ఒక్కో రోజు ఈ నియమం పాటిస్తున్నప్పుడు ఇంట్లో శబ్దం తగ్గింది, ప్రశాంతత పెరిగింది. వారి చిన్న పాప కూడా మెల్లగా నవ్వుతూ ఆడుకోవడం మొదలుపెట్టింది. శాంతితో నిండిన ఇంట్లో సంపద నిలబడటం చాలా సులువు. 7వ పని, రాత్రిని శుభ్రపరచి నిద్రపోవడం. ముందు వారి ఇంట్లో ఇలా ఉండేది. రాత్రి భోజనమయ్యాక సింక్లో పాత్రలు అలాగే స్టవ్ మీద పొంగిన పాలు చిందరవందర.
తలనొప్పిగా ఉంది, రేపే మనం క్లీన్ చేసుకుందాం అని వదిలేసేవారు. ఒకసారి కలలో అమ్మ చూపించింది, రాత్రి చీకట్లో వంటగదిలో కూర్చుని ఏడుస్తున్న ఒక చిన్న దివ్య జ్యోతి. దాని చుట్టూ అలజడి, చెత్త, వాసన. ఆ రోజే లక్ష్మి ఒక నిర్ణయం తీసుకుంది. ఏం జరిగినా రాత్రి నిద్రపోయే ముందు కిచెన్, స్టవ్, సింక్ శుభ్రం అయిపోయి ఉండాలి. మన ఇంటి ఆత్మగా ఉన్న కిచెన్ని ఇలా వదలకూడదు. ఇంకో చిన్న అలవాటు, కిచెన్ మూలలో ఒక గ్లాస్ స్వచ్ఛమైన నీరు, చిన్న దీపం. ఇది మన ఇంట్లో ఉన్న ఆరోగ్యానికి, ఆహారానికి ధన్యవాదం అన్న భావంతో. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి ఇలా అనిపించింది, అమ్మా, ముందు మా కిచెన్లో కూడా దరిద్రం కూచుని ఏడుస్తున్నట్టుండేది. ఇప్పుడేమో అమ్మవారు అక్కడే నవ్వుతూ కూచున్నట్టుంది. 8వ పని, రోజుకు కనీసం కొన్ని క్షణాలు దైవనామస్మరణ. ఆనంద్ ముందు బస్సులో ట్రావెల్ అవుతూ సోషల్ మీడియా స్క్రోల్ చెయ్యటం, న్యూస్, టైంపాస్ రీల్స్. ఇప్పుడు అదే టైంలో తనకు ఇష్టమున్న లక్ష్మీ మంత్రం లేదా చిన్న స్తోత్రం లేదా కనీసం ఓం శ్రీమహాలక్ష్మయే నమః లాంటి సులభనామం లోలోపలే చెప్పుకుంటూ ఉంటాడు. లక్ష్మి ఇంట్లో పనులు చేస్తూ ఉండగా స్టవ్ మీద అన్నం పెట్టి కప్పు మూసుపెట్టిన తరువాత కళ్లను మూసుకుని 1-2 నిమిషాలు దైవస్మరణలోకి వెళుతుంది. ఇది బయటకి చూస్తే పెద్ద మార్పులా కనిపించకపోవచ్చు, కాని లోపల మాత్రం వారి మనస్సు శాంతిగా ఉండటం మొదలయ్యింది. చిన్న సమస్యలు వచ్చినా అమ్మ ఉంది పెదా అన్న ఒక నమ్మకం లోపల బలంగా నిలబడ్డది. 9వ పని, దరిద్రాన్ని ఆహ్వానించే చెడు అలవాట్లను విడిచిపెట్టడం. ఆనంద్ దగ్గర ఉన్న 2 పెద్ద సమస్యలు, స్ట్రెస్ వచ్చింది అంటే వెంటనే సిగరెట్, మరొక్కటి చిన్న చిన్న అసత్యాలు, కంపెనీలో హాజరు మీద చిన్న జుగుప్సాలు, ఇంటి ఖర్చుల్లో నిజం చెప్పకుండా మూలుగులు. ఇవి అతనికి తాత్కాలిక రిలీఫ్ ఇచ్చినా లోపల మాత్రం గిల్ట్ పెరిగిపోతూనే ఉంది. కలలో ఒక్కసారి అమ్మ ఇలా చూసింది, కొంకణంతో నిండిన చేతుల్ని తన చెయ్యిలోకి పట్టుకోవడానికి వెనుకాడుతోంది. ఇది చూసిన ఆనంద్ నెమ్మదిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. సిగరెట్ను ఒకేసారి డ్రాప్ చెయ్యలేకపోయినా రోజుకు 4 నుండి 2కి, 2 నుండి 1కి, చివరికి పూర్తిగా మానేశాడు. ఇంటి ఖర్చుల విషయానికి వస్తే, ఈ నెల ఇంత జేబు ఖర్చయ్యింది, ఇంత వృధా ఖర్చయ్యింది అని లక్ష్మికి ఓపెన్గా చెప్పడం మొదలుపెట్టాడు. నిజాయితీ ఉన్న చోట దేవతల ఆశీర్వాదం రావడం సహజం. మన చేతులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు అవే చేతుల్లో లక్ష్మి నిలబడటానికి ఎలాంటి అడ్డంకి ఉండదు. చివరి పని, కృతజ్ఞత. ఒక రాత్రి వాళ్లు ఫ్యామిలీగా కలిసి కూర్చున్నారు. పిల్లాడు ఒక చిన్న నోటుబుక్ తీసుకుని కూర్చున్నాడు. ఆనంద్ అన్నాడు, ఈరోజు మనకి జరిగిన 3 మంచి విషయాలు ప్రతి ఒక్కరం ఒక్కొక్కటి చెప్దాం. పిల్లాడు, నాకు ఇవాళ స్కూల్లో టీచర్ సార్ ప్రశంసించారు. లక్ష్మి, ఇవాళ మందుల షాప్కి వెళ్ళినప్పుడు పాత పరిచయవాళ్లు మంచి డిస్కౌంట్ ఇచ్చారు. ఆనంద్, ఈ నెలలో తొలిసారి కొంచెం సేవింగ్స్ చేశాం. ఇలా ప్రతిరోజూ రాత్రి 3-4 నిమిషాలు మాత్రమే అయినా వాళ్లు లక్ష్మి ఇప్పటికే ఇచ్చిన చిన్న చిన్న వరాల్ని గుర్తు చేసుకుంటూ ధన్యవాదంతో నిద్రపోవడం మొదలుపెట్టారు. కృతజ్ఞత చాలా శక్తివంతమైన తలుపుతాళం. ఇప్పటికే ఉన్నదానికి ధన్యవాదం చెప్పే ఇంట్లోనే ఇంకా ఇంకా శ్రేయస్సు ప్రవహిస్తుంది. ఇలా ఈ 10 పనులు ఒక్కసారిగా కాదు, నెలల తరబడి మెల్లగా తడబాట్లు పడుతూ మళ్లీ లేస్తూ కొనసాగాయి. 3 నెలల తరువాత వెనక్కి చూసినప్పుడు ఆనందు ఏమి గమనించాడు తెలుసా? అప్పులు ఒక్క రాత్రిలో పోలేదు, కాని కొత్త అప్పు అవసరం తగ్గిపోయింది. అనారోగ్య సమస్యలు తగ్గాయి. చిన్న చిన్న ఇన్కమ్ ఛాన్సెస్ తెరుచుకున్నాయి. అత్యంత ముఖ్యంగా ఆ ఇంట్లో భయం కన్నా నమ్మకం ఎక్కువయ్యింది. చీకటి కన్నా వెలుగు ఎక్కువయ్యింది. అరుపుల కన్నా నవ్వులు ఎక్కువయ్యాయి. అప్పుడు ఆనందు మనసులో ఒక్క మాట మాత్రమే మోగింది, లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు కాదు, మన ఇంటి సంస్కారం, మనస్సు, మాట, అలవాట్లలోకి వచ్చిన శుభ మార్పు అంతా కలిపిన రూపమే. నీవు ఈ స్టోరీ వినే వరకు వచ్చినప్పుడు నిన్ను నువ్వే ఒక్క ప్రశ్న అడుగు, ఈ 10 పనుల్లో ఇప్పటివరకు నేను చేస్తున్నవి ఎన్ని? ఈ రోజు నుంచైనా మొదలుపెట్టగలిగేది కనీసం ఒకటైనా ఉందా? ఉంటే ఇది కేవలం ఓ కథ కాదు, నీ ఇంటి కొత్త అధ్యాయం మొదలయ్యే తొలి రోజు కూడా. నీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి తిష్టవేసి మరీ కూర్చుని ఉండాలని, నీ కుటుంబం ఆరోగ్యం, ఆనందం, ఆర్థిక సౌఖ్యంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఇలాంటి ఆధ్యాత్మిక ప్రాక్టికల్ స్టోరీలు నీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చెయ్యి, అవసరమైన వాళ్లతో షేర్ చెయ్యి, మరియు మా ఓంవర్స్ తెలుగు కుటుంబంలో చేరడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. జయశ్రీ మహాలక్ష్మి.